అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్టేడియం అయినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం 1964లో ఏర్పడిన తర్వాత దాదాపు 19 ఎకరాల్లో సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో వేలాది మంది, అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ స్టేడియం దాదాపు గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోక ఇక్కడ నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా కొనసాగించకుండా ఎక్కడ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ పాడుదాం తీయగా అంటూ కబుర్లు చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఒక్క పని కూడా ఈ స్టేడియంకి సంబంధించి మొదలుపెట్టినటువంటి పరిస్థితి లేదు. కొత్తగా గత 6 నెలల ముందు కాంట్రాక్టర్ని పిలిచి ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ స్టేడియం సామాన్యులకు ప్రతిరోజు నిత్యం వాకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రాంగణం. దీనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడం అనేది ప్రభుత్వ కార్యక్రమం. దీన్ని వెంటనే ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు గతంలో 2009 తర్వాత స్టేడియం అభివృద్ధి కాక అనేక రకాలుగా వెనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నిటి కూడా అవగాహన చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ వ్యాయామం చేస్తున్నటువంటి వాళ్ళు, క్రీడాకారులు అందరూ కూడా ఆలోచనలు తీసుకొని పూర్తిగా బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ప్లాన్స్ రెడీ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గర నుండి, అవసరమైనటువంటి డోర్స్ రిపేర్ చేయడం దగ్గర నుండి, అలాగే వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడం దగ్గర నుండి, అవసరమైనటువంటి మౌలిక వసతులు బాత్రూమ్స్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని సదుపాయాలు, లైటింగ్ కానీ ఇటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యంగా 1 by 1 దాదాపు ఒక 5-6 నెలల్లో స్టేడియంని ఒక మహర్దశ తీసుకునేటటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తాం. బాస్కెట్బాల్ కోచెస్, లాస్ట్ టైం బాస్కెట్బాల్ ఇక్కడ దాదాపు బాస్కెట్బాల్కి సంబంధించి అనేక మంది క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ని, ఒక గేమ్ని ఇక్కడ నుంచి తరలించి బయటకు పెట్టడం అనేది తీసేశారు. వాటిని కూడా ఎక్కడ రీప్లేస్ చేయాలని చూసి, ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది కూడా నిత్యం కూడా చాలామంది ఆడుకునేటట్టు గుంటూరు నగరంలో ఈస్ట్లో అయితే ఎక్కడ అవకాశం లేదు. అటువంటి గేమ్ అంతరించిపోకుండా వాటిని కూడా ఎక్కడ పునరుద్ధరణ చేయాలో చూద్దాం. దాంతోపాటు వాకింగ్ ట్రాక్, ఇంటర్నేషనల్ వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని వసతులు కూడా కల్పించేటువంటి విధంగా ఒకసారి దీని మీద ఈ వాకింగ్ చేసేటువంటి వాళ్ళు, క్రీడాకారులు అందరితో కలిపి శాప్ అధికారులని, అలాగే స్పోర్ట్స్ మంత్రివర్యుల్ని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి బీఆర్ స్టేడియంని పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.